ఏమవుతాము? చనిపోయిన వాళ్ళతో మనం చనిపోతాం తప్ప మనం ఇతరుల కోసం బ్రతకం. దేవుని కొరకు బ్రతకాలి, మనం మనుషుల కొరకు కాదు. దేవుని కొరకు బతికి మనం దేవుని సాక్షులుగా జీవించినప్పుడు మనము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉండి ఇతరులను ధైర్యపరచాలి. దేవుని నమ్ముకుని మనమే భయపడిపోతూ ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన పిల్లలు ఇంకెలా ధైర్యంగా ఉంటారు? మా అమ్మ ఎంత ధైర్యంగా ఉంటుంది దేవుళ్ళో ఉన్నప్పుడు, మనము కూడా దేవుని మీద ఆధారపడితే ఇంత ధైర్యంగా ఉంటామా అనేటటువంటి నిరీక్షణ పిల్లల్లోకి రావాలి, నమ్మకం రావాలి. మన చుట్టూ ఉన్నవారు, మన కుటుంబీకులు, మన పిల్లలు, మనకున్నటువంటి చుట్టుపక్కల అందరూ కూడా ఏం చేయాలి? ఈమె ధైర్యం ఎక్కడిది, ఎలా వచ్చింది, ఓ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారా అని మనము దేవుణ్ణి చూపించాలి. అంతేకాని మనము భయపడిపోయి మన చుట్టూ ఉన్న వాళ్ళని భయపెట్టి మనము దేవుడి నామాన్ని అవమానపరిచి దేవుడి నామాన్ని మనం అగౌరవపరుస్తూ దేవుని మీద ఆధారపడవలసిన మనము లోకంపై ఆధారపడి మనం ఉన్నట్లయితే మనము